నిజంగా ఒక దారుణమైన పరిస్థితి. కానీ కనీసం అంటే నిజంగా గతంలో ఏదన్నా ప్రశాంతంగా ఉన్నా అంటే సెలవు వస్తే ఊరికి పోదాము, సరే ఇంటికాడ 2 రోజులు ఉందామని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం పూర్తిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి. అంటే ఒక్క సంవత్సర కాలంలోనే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందనంటే ఏం చెప్తారు? మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు కదా. ఈ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభల్లో నిర్వహించడం అంటే ఒక ప్రజాప్రతినిధి లేకుండా గ్రామాలలో గ్రామ సభలు నడిపిస్తారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదని ప్రజలకు తెలిసిపోయింది. అంటే ఒక ప్రజాప్రతినిధి ఉంటేనే ఆ సమస్య పరిష్కారంలో గ్రామంలో చూపుతాడు. కనీసము ఆ అవగాహన లేని ప్రభుత్వం గత 14 నెలల సంధి ఎన్నికలు అనేది నిర్వహించలేదు. మా స్థానికంగా మేము గ్రామాల్లో సర్పంచ్లు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. అనేక మంది సర్పంచులు ఇబ్బందులు పడుతుర్రు. బెడ్డింగ్ బిల్లు లేకుండా గ్రామ సభలో ఓ సర్పంచ్ పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపిండు. అయినా కానీ ప్రభుత్వం చెవిటోరు ముంగట శంఖం ఊదినట్టే ఉంది. 14 నెలల నుంచి గ్రామ పంచాయతీకి చిల్లి గవ్వని ఇయ్యని ప్రభుత్వం అంటే బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది క్లియర్గా తెలుస్తుంది. గతంలో మేము ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామంలో అన్ని పార్టీల సర్పంచ్లకు, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, బీజేపీ వాళ్ళు ఉండని, సిపిఎం వాళ్ళు ఉండని, అన్ని గ్రామాలకు సమానమైన నిధులు ఇచ్చిన ఘనత అవుతుందంటే కేసీఆర్ గారిది. అది ఎట్లయినా చెప్పుకోవాలి. ఒక గ్రామాలలో పట్టణాలకు ధీటుగా అభివృద్ధి పనులు అనేది ఫస్ట్ దర్శనమిస్తాయి. గ్రామాలలో చిన్న గ్రామ పంచాయతీలను కూడా గూడాలను, తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఆ చేసి పరిపాలన కూడా ఎట్లా ఉన్నదంటే ప్రతి గ్రామంలో పరిశుభ్ర కార్యక్రమాలు, ప్రతి ఊళ్ళో ఒక డ్రంపింగ్ యార్డు, ప్రతి ఊళ్ళో ట్రాక్టరు, ఒక శ్మశాన వాటిక, అదేవిధంగా ఒక రైతు వేదికలు, అనేక గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో మేము అభివృద్ధి పనులు చేసినాం. చేసి దేశంలోనే ముప్పు వెంద విధంగా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా, అన్ని రాష్ట్రాలు చూసే విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 14 నెలల నుంచి గ్రామ పంచాయతీల కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేదు. అపర పరిశుభ్రత విరిగిపోయింది, అంటువ్యాధులు విరిగిపోయినాయి, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వీళ్ళు 6 గ్యారెంటీలు అని పెట్టిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు.